హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ బాగి ఫ్యామిలీతో కలిసి పార్టీకి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కపుల్స్ స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇక అప్పుడు అమర్ని కూడా స్టేజ్ మీదకి రమ్మని చెప్పి సంజయ్ సార్ పిలుస్తూ ఉంటారు. అమరేంద్ర గారు మీరు కూడా రండి, వచ్చి డ్యాన్స్ చేయండి అని చెప్పి ఇక అలా స్టేజ్ మీద మైక్లో పిలుస్తూ ఉంటే అమరేంద్ర డ్యాన్స్ చేయాలని చెప్పి వచ్చిన గెస్ట్లందరూ కూడా అరుస్తూ ఉంటారు. ఇక అప్పుడు బాగి మెల్లిగా అమర్తో, మీకు ఆయన పెద్దగా పరిచయం లేరా? ఆయనకి మీ గురించి తెలీదా? మీకు పుషప్స్ ఇంకా ఎక్సర్సైజెస్ అంటే ఈజీగా వచ్చు, కానీ ఇలా లలిత కళల్లో ప్రావీణ్యం లేదని చెప్పి ఆయనకు తెలీదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అలా అందరూ కూడా అమర్ బాగి ఇద్దరు డ్యాన్స్ చేయాలని చెప్పి గట్టిగా అరుస్తూ ఉండడంతో ఇక అప్పుడు అమర్ లేచి నిలబడతాడు. అమర్ డ్యాన్స్ చేయడానికి సిద్ధపడడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. వెళ్ళండిరా వెళ్ళండి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమర్ని బాగిని పంపిస్తూ ఉంటాయి. ఈ ముసలొక్కళ్ళు ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరిని ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పి మనోహరి కుళ్ళుకుంటూ ఉంటుంది. బాగి అమర్ ఇద్దరు కలిసి స్టేజ్ ఎక్కుతారు. ఇక అలా వాళ్ళిద్దరూ స్టేజ్ ఎక్కి నిలబడి చూస్తూ ఉంటే ఇక అప్పుడు బాగి మెల్లిగా, మీరు అనవసరంగా ఆవేశపడి స్టేజ్ ఎక్కారు, ఇప్పుడు చూడండి అందరూ మనల్ని ఎలా చూస్తున్నారో అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు ఆరు పార్టీకి వస్తుంది. ఇక వచ్చిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు మిగతా వాళ్ళని చెక్ చేస్తూ ఉంటే, ఎంతసేపు నిలబడాలయ్యా, త్వరగా నన్ను కూడా చెక్ చేయండి. హలో మిమ్మల్ని, నేను మీకు కనిపించట్లేదా అని ఆరు అంటూ, ఓ నేను వీళ్ళకి కనిపించను కదా, మర్చిపోయాను, సారీ భయ్యా, అనవసరంగా ఇంతసేపు టైం వేస్ట్ చేశాను అని చెప్పి గుప్తా గారు రూల్స్ అవి ఇవి అంటూ చంపుకు తింటారు. అమ్మో, ఆయన నుండి తప్పించుకునేసరికి ఈ టైం అయిపోయింది, పార్టీ మొదలైపోయి ఉంటుంది అని చెప్పి కళ ఆరు వచ్చేసరికి స్టేజ్ మీద అమర్ బాగి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అమర్ అలా బాగితో కలిసి ప్రేమగా డ్యాన్స్ చేస్తూ ఇక అలా తనని ఎత్తుకొని స్టేజ్ మీద గిరాగిరా తిప్పుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటే మనోహరి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా అమర్ బాగి ఇద్దరు కలిసి సూపర్గా కపుల్ డ్యాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరూ అలా డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆరు ఏమో అది చూసి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అలా అమర్ బాగి ఇద్దరు కలిసి డ్యాన్స్ వేయడం పూర్తయిన తర్వాత, ఇంత చక్కగా డ్యాన్స్ చేశారు, మరి ఇప్పుడు మీరు ఆవిడ్ని ముద్దు పెట్టుకోకపోతే ఎలా సార్, ముద్దు పెట్టాల్సిందే అని చెప్పి అలా అరుస్తూ ఉంటారు. ఇక దాంతో అమర్ మోకాలం మీద కూర్చొని బాగి చేతికి ముద్దు పెడతాడు. ఇక దాంతో ఇదంతా చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. తర్వాత అమర్కి బాగికి అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. స్టేజ్ దిగి వచ్చిన తర్వాత బాగి మెల్లిగా మనోహరితో, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది మనోహరి, ఇటువంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు, మా డాన్స్ చూసి నువ్వు బాగా కుళ్ళుకుంటున్నట్టుగా ఉన్నావు, ఇక్కడే ఉంటే నువ్వు ఇంకా కుళ్ళుకునే పరిస్థితి వస్తుంది, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి ఇక అలా మనోహరితో అంటూ ఉంటే మనోహరి కోపంగా పక్కకు వెళ్ళి, ఈ బాగీకి నా గురించి ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు, ఈ మనోహరితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో త్వరలోనే దీనికి చూపిస్తాను అని చెప్పి ఇక అలా మనోహరి అనుకుంటూ ఉంటుంది. డాన్స్ సూపర్గా చేసావు మిస్ అమ్మ అని చెప్పి అమ్మో పాప అంటూ ఉంటే ఆనంద్ ఆకాష్ వాళ్ళేమో, మరి మా డాడ్ అంత కాకపోయినా పర్వాలేదు, నువ్వు కూడా బాగానే చేసావని అంటూ ఉంటే థ్యాంక్స్ అని చెప్పి బాగి వాళ్ళకు థ్యాంక్స్ చెబుతుంది. ఇక అప్పుడు అంజు పాప ఏమీ మాట్లాడకపోవడంతో, ఏంటి అంజు పాప, నా డాన్స్ చూసి నీకు మాటలు రావడం లేదా? అయినా డాన్స్ రాని వాళ్లకు ఏం తెలుస్తుందిలే అని చెప్పి ఇక అలా అంటూ ఉంటే ఇక అప్పుడు అంజు పాప, ఏదో 2 కాళ్ళు చేతులు ఆడించినంత మాత్రాన దాన్నే డ్యాన్స్ అనుకుంటే ఎలా అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు ఆరు పార్టీ లోపలికి వచ్చిన తర్వాత, గుప్తా గారు ఈ పార్టీకి మనోహరి భర్త వస్తారని అన్నారు, మరి మనోహరి భర్త ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, వచ్చి ఏం చేయబోతున్నాడు, గుప్తా గారు చెప్పింది నిజమేనా అని చెప్పి ఇక అలా ఆలోచిస్తూ ఆరు పార్టీలో అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. మరోవైపు మనోహరి భర్త తనని వెతుక్కుంటూ పార్టీకి వస్తూ ఉంటాడు. బాగి ఆరుని చూసి అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఉండండి అక్క, నేను వస్తున్నాను అని చెప్పి బాగి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రాతుడు అటువైపు చూసి అమర్తో, సార్
మిస్సమ్మకు ఈ పార్టీలో ఎవరు తెలుసు సార్ అని చెప్పి అంటూ ఉంటే, పిల్లల్ని పంపించడానికి స్కూల్కి వెళ్తుంది కదా, అలా ఎవరైనా పరిచయం అయి ఉంటారేమో అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అంతే అయి ఉండొచ్చు అని చెప్పి రాథోడ్ కూడా అంటూ ఉంటాడు. మీరేంటక్క ఈ ఫంక్షన్లో, మీ వారు కూడా మిలిటరీలో పనిచేస్తారా అని చెప్పి బాగి అంటూ ఉంటే, అవును అని చెప్పి ఆరు అంటుంది. ఓహో, అందుకేనా మీ పిల్లలు కూడా మా పిల్లలు చదివే స్కూల్లోనే చదువుతున్నారు, మన ఇల్లులు కూడా పక్కపక్కనే ఉన్నాయని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంతకీ మీ ఆయన ఎక్కడక్క అని చెప్పి బాగి ఆరుని అడుగుతుంటే, ఆరు అమర్ని చూపిస్తుంది. దాంతో బాగి షాక్ అవుతూ, ఆయన మావారు కదక్క, మరి మీ వారెక్కడా, ఇన్ని రోజులు బట్టి మనకి పరిచయం ఉంది, ఆయన మీ ఆయన్ని పిల్లల్ని ఎప్పుడు కూడా నాకు పరిచయం చేయలేదు, ఈరోజు మీ ఆయనను చూపించాల్సిందే అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆరు అమర్ వెనకాలన్న వ్యక్తిని చూపిస్తూ ఉంటే, అప్పుడు అమర్ పక్కనున్న వ్యక్తిని చూసి బాగి ఓహో ఆయనే మీ వారా అక్క అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రండక్క మా వాళ్ళని నీకు పరిచయం చేస్తానని చెప్పి ఆరు చేయి పట్టుకోబోతూ ఉంటే, ఆరు తన చేతిని వెనక్కి లాగేసుకుంటుంది. మా వారు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి ఆరు అక్కడి నుండి పారిపోతూ ఉంటే, ఇదేంటి అక్క ఎందుకు ఇలా సడన్గా వెళ్ళిపోతుంది, అయినా వాళ్ళ ఆయన ఉంది ఇటువైపు అయితే అటువైపు వెళ్తుంది ఏంటి, ఏంటో ఈ అక్క ఒక్కోసారి అసలు అర్థమే కాదు అని చెప్పి బాగి తిరిగి పిల్లల దగ్గరికి వస్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి భర్త మనోహరిని వెతుక్కుంటూ పార్టీకి వస్తాడు. ఇక అక్కడ కొంతమంది మనోహరి భర్తని చెక్ చేస్తూ ఉంటారు. అలా సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసిన తర్వాత మనోహరి భర్తని తనతో పాటు వచ్చిన మనుషుల్ని లోపలికి పంపిస్తారు. ఇక తన భర్తను చూడగానే మనోహరిలో భయం మొదలవుతుంది. ఇక వణికిపోతూ ఉంటుంది. ఇక అదంతా కూడా ఆరు గమనిస్తూ ఉంటుంది. ఇదేంటి సడన్గా మనోహరి ఇలా అయిపోయిందని చెప్పి అటు పక్కకు చూసేసరికి మనోహరి భర్త లోపలికి వస్తూ ఉంటాడు. ఇతన్ని ఎక్కడో చూశానే అని చెప్పి పెళ్లి ఫోటోలో చూసిన విషయాన్ని గుర్తు చేసుకుని, ఇతను మనోహరి భర్త కదా, మరి ఇదెందుకు దాని భర్తను చూసి అలా భయపడిపోతుంది, ఇతను ఇక్కడికి వచ్చాడంటే గుప్తా గారు చెప్పింది నిజమే, ఇతను ఏం చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని చెప్పి మనోహరి భర్త అంటూ ఉంటాడు. ఇక దాంతో పక్కన వచ్చిన మనిషి చెక్ పోస్ట్ దగ్గర చేసినట్టుగా ఇక్కడ కూడా చేస్తానంటే కుదరదు, త్వరగా మనం వచ్చిన పని కానిచ్చుకొని వెళ్ళిపోవాలి, లేదంటే ఇది అసలు మిలిటరీ వాళ్ళ ఫంక్షన్, మన బాడీస్ బార్డర్ కూడా దాటవు అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక అలా వాళ్ళు లోపలికి వచ్చి మనోహరి కోసం వెతుకుతూ ఉంటే మనోహరి భయంతో ఒక చోట దాక్కుంటుంది. ఇదిగోండి మనోహరి ఇక్కడ ఉంది, తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఆరు అరుస్తూ ఉంటుంది. మరోవైపు బాగి పిల్లలు అంతా కూడా ఒక దగ్గర కూర్చుంటారు. ఇక అంజలి పాప ఉన్నట్టుండి స్టేజ్ ఎక్కుతుంది. మైక్లో మాట్లాడుతూ, నేను లెఫ్టినెంట్ అమరేంద్ర గారి లాస్ట్ డాటర్ని, క్యూట్ డాటర్ని. ఇందాక స్టేజ్ ఎక్కిన ఒక ఆవిడ అసలు నాకు డాన్సే రాదని నన్ను వెక్కిరించింది, ఆవిడేదో 2 కాళ్ళు చేతులు ఊపేసి అదే డాన్స్ అని తెగ ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు డాన్స్ అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ నేను చూపించబోతున్నాను. హలో సిల్లీ సిస్టర్, బోరింగ్ బ్రదర్స్, ఇలా రండి మనం డాన్స్ పర్ఫార్మెన్స్ ఇద్దామని చెప్పి అంజు పాప అంటూ ఉంటే, ఇక అప్పుడు 4 పిల్లలు కలిసి స్టేజ్ మీద డీజే టిల్లు పాటకి డాన్స్ వేస్తూ ఉంటారు. ఇక అలా పిల్లలు డాన్స్ వేస్తూ ఉంటే బాగి అమర్ ఇద్దరు కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపు మనోహరి అలా సోఫాల దగ్గర దాక్కుని భయపడిపోతూ ఉంటుంది. మనోహరి భర్త పక్కన వచ్చిన వ్యక్తిని అమర్ వాళ్ళ నాన్నగారు గుర్తుపడతారు. మీరు ఆ రోజు మా అమరేంద్ర పెళ్ళికి కూడా ఎవరో ఒక అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చారు కదా, ఆ అమ్మాయి మీకు దొరికిందా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు మనోహరి భర్త లేదు, కానీ ఈరోజు ఎక్కడున్నా సరే తనని పట్టుకొని మాతో పాటు తీసుకెళ్ళిపోతామని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా మనోహరిని చూడగానే అమర్ వాళ్ళ నాన్నగారు మనోహరి అని పిలుస్తారు. దాంతో మనోహరి అంకుల్ నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి పారిపోతుంది. మనోహరి పేరు వినగానే మనోహరి భర్త ఎలర్ట్ అవుతూ, అదిగో మనోహరి ఇక్కడే ఉందట అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పక్కన వచ్చిన వ్యక్తి అతని కోడలి పేరు కూడా మనోహరి, ఆ రోజు మేము పెళ్ళికి వచ్చాం కదా, ఆ రోజు పెళ్లి కూతుర్ని మేము కూడా చూసాము, ఫోన్లో నీతో ఆ విషయం చెప్పాను కదా, మనం వెతుకుతున్న మనోహరి ఈ మనోహరి ఒక్కరు కాదు అని చెప్పి మనోహరి భర్త పక్కన వచ్చిన వ్యక్తి అంటూ ఉంటాడు. ఇక అతనేమో మనోహరి కోసం ఆ పార్టీలో అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. పిల్లలు డ్యాన్స్ చేసి కిందకి వచ్చిన తర్వాత బాగి పిల్లలతో కలిసి సెల్ఫీ దిగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ ఎవరితోనో మాట్లాడుతూ బాగిని పిలుస్తూ,
మిస్ అమ్మ నువ్వు పిల్లలు లంచ్ చేయలేదు కదా, వెళ్ళి లంచ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే అలాగే అండి అని చెప్పి బాగి పిల్లల్ని తీసుకొని లంచ్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.